ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సేవా సహకార సంస్థ నుంచి ఉద్యోగాల భర్తీల గురించి నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్రెండ్స్ ఇది చాలా చక్కటి అవకాశం. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి విద్యా అర్హత కూడా చాలా తక్కువ. 7th క్లాస్ 10th క్లాస్ డిగ్రీ చదివిన వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. పొజిషన్స్ అన్నీ మనకి అవుట్సోర్సింగ్ పద్ధతి త్రూ ఫిలప్ చేస్తున్నారు. అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డింగ్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు, ప్రయర్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెండ్స్ అన్ని జాబ్స్ అన్నీ అవుట్సోర్సింగ్ పద్ధతి త్రూ భర్తీ అయితే చేస్తున్నారు. మెయిన్ కంటెంట్ని చూసే ముందు ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఆల్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి. ఫ్రెండ్స్ మెయిన్ ఇన్ఫర్మేషన్ చూస్తే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డింగ్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ మనకి ఒక్క పోస్ట్ ఉంది. ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓసీ ఉమెన్కి ఇదైతే కేటాయించారు. ఫ్రెండ్స్ శాలరీ నెలకి 17,500. జూనియర్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఏదైనా గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు అండ్ అలాగే కంప్యూటర్ అనుభవం కలిగి ఉన్న వాళ్ళు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవాలి. ఎస్టీ ఉమెన్కి, బీసీబీ ఉమెన్కి ఈ పొజిషన్ని కేటాయించారు. అండ్ శాలరీ మనకి 15,000. అండ్ ఈ 2 పొజిషన్లకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే కాదు. రికార్డ్ అసిస్టెంట్ ఒక్క పొజిషన్ ఉంది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓసీ ఉమెన్కి దీన్ని కేటాయించారు. 12,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అటెండర్ ఒక్క పోస్ట్ ఉంది. ఫ్రెండ్స్ 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓసీ జనరల్కి ఇది కేటాయించారు. ఫ్రెండ్స్ 12,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పొజిషన్స్కి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్ మనము మెయిల్ త్రూ ఈ పొజిషన్కి అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన సర్కులం వీటా అంటే మన CV, మన సర్టిఫికేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన కమ్యూనిటీ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రము ఇవన్నీ స్కాన్ చేసి ఒక PDF చేసి ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి పంపించాలి. ఫ్రెండ్స్ అండ్ అది కూడా 23 అక్టోబర్ 2020 సాయంత్రం 5 లోపల పంపించాలి. మెయిల్ ఐడి ఇక్కడ ఉంది. BCCORPRECRUITMENT20@gmail.com అని ఇచ్చారు. సో BROPrecruitment20@gmail.com ఈ మెయిల్కి మనము మన CVని, మన సర్టిఫికేట్స్ని PDF ఫైల్ త్రూ పంపించాలి. అది కూడా 23 అక్టోబర్ 2020 లోపల. అండ్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూస్తే ఫ్రెండ్స్ 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ STకి, SCకి, BCకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఫ్రెండ్స్ అండ్ ఆ ప్రాసెస్ మనకి 4th నవంబర్ 2020 నుంచి 14th నవంబర్ 2020 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మన సర్టిఫికేట్స్, మన కుల ధృవీకరణ పత్రము అండ్ యాజ్ వెల్ యాజ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ని కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. డౌట్స్కి కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఫోన్ నెంబర్ ఇచ్చారు మనకి కాంటాక్ట్ చేయడానికి. ఈ లింక్ అంటే ఈ నోటిఫికేషన్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫర్దర్గా మీరు రిఫర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పశ్చిమ గోదావరి జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఎలిజిబుల్లో అప్లై చేసుకొని మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి సో దట్ నీడీ పీపుల్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్.